షార్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ షేర్ చేస్తున్నాను కదా, వీటిని ప్లేస్ చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నార్మల్ బ్లౌజ్ అయితే శారీ మీద బ్లౌజ్ అయితే పాడైపోయిద్దామని నేను నార్మల్ బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో నేను ఈ ప్యాటర్న్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ టీజ్గా అలానే కట్ చేశానండి. మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తే ఇంకా అవి ఎలా వర్క్ అవుతున్నాయో లేదా అనేది నేను ఎలా షేర్ చేయగలను మీతో. సో అవి నిజంగా ఫిట్టింగ్ బాగుంటున్నాయా లేదా అని చూపించాలని సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉన్నాయో అలానే కట్ చేశాను. బ్లౌజ్ పాడైపోయినా పర్లేదు అని. ఏమంత పాడవలేదులేండి. చంక దగ్గర కొంచెం లూజ్ వచ్చింది, అలాగే నెక్ పెద్దది అవటం వల్ల షోల్డర్ డ్రాప్ అవుతుంది అంతే. మీరు ఎవరన్నా డైలీ యూజ్ బ్లౌజెస్ కానీ ఇలాంటి యూజ్ చేయాలనుకుంటే మాత్రము తీసుకోవచ్చు. స్లీవ్ లెంత్ కూడా చెక్ చేశాను, 5 ఇంచెస్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు స్లీవ్ లెంత్ కూడా పెంచుకోవచ్చు. బ్యాక్ పార్ట్ లెంత్ 14 ఇంచెస్ అంటే 14 ఇంచులు. నార్మల్గా 34 సైజ్కి ఉండే లెంతే అనమాట. నేను ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ పెట్టుకుంటున్నాను కదా, ప్రిన్స్ కట్కి నెక్ దగ్గర పార్ట్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ని చూసారా ఇప్పుడు చూపిస్తున్నాను, దాన్ని మాత్రం క్రాస్గా పెట్టుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షేప్ బెల్ట్ మాత్రం చాలా పెద్దదైపోయింది, ఇంత పెద్దగా తీసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఇంత గ్యాప్ తీసుకోవద్దు, ఎందుకంటే క్లాత్ వేస్ట్ అయిపోయిద్ది. నేను చూపిస్తాను, కట్ చేసేది కూడా మీకు చూపిస్తాను. కట్ చేసేటప్పుడు మీరు పిన్స్ పెట్టుకోండి, పేపర్ కదులుతుంది అనుకుంటే. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యి గట్టిగా పెట్టి పేపర్ కదలకోకుండా అయినా సరే మీరు కట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పేపర్ అయితే కదులుతూ ఉంటుంది. సో మీరు పిన్స్ ప్లేస్ చేసుకోండి. కింద స్లీవ్కి వచ్చేసరికి నేను ఒక 1 ఇంచ్ విడ్త్లో గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే స్లీవ్ దగ్గర మనం ఫోల్డ్ చేసి లోపలికి కుట్లు వేస్తాం కదా, ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేయకోకుండా ఈయన అక్కడే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేసానో. ఆల్రెడీ కట్ చేసి ఒక్కొక్కటి తీసేస్తా ఉన్నాను. షేప్ బెల్ట్ వచ్చేసరికి మనకి 2 కావాలి, అంటే ఆల్రెడీ 2 పీసులు ఉన్నాయి, ఇంకొక 2 పీసులు అయితే కావాలి. టోటల్గా 4 పీసెస్ కావాలి కాబట్టి మిడిల్లో కొంచెం క్లాత్ మిగిలిన చూసారా, నేను అక్కడైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిపోయిన చిన్న చిన్న పీసులను కూడా పారేయకూడదు. ఇవి మనకి నెక్ దగ్గర ఖర్చు కోసం, అలాగే బ్యాక్ పార్ట్లో కొంచెం ఖర్చు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్లీవ్కి ఎలా అయితే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నామో అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి వీటిలన్నిటికి కావాల్సి ఉంటుంది. సో ఎక్కడా కూడా కొంచెం కూడా క్లాత్ని వేస్ట్ చేయకండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మాత్రమే ఏమైనా చిన్న చిన్న పీసులు ఉంటే ప్యాటర్న్స్ ప్లేస్ చేసిన విధంగా మనం కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. దీనికోసం అయితే నెక్ ఎలా ఇచ్చారో అలానే డ్రా చేసుకుంటున్నాను. ఫస్టే కటింగ్ చేయలేదంటే మనం ఏదైనా డిజైనర్ నెక్ పెట్టుకోవాలంటే తర్వాత ఆలోచించుకుని పెట్టుకోవచ్చు కదా, అందుకని ముందుగా కట్ చేసుకోకండి. ఒకవేళ మీకు నెక్ పెద్దదైపోతుంది అనిపిస్తే కనుక ఇలా చిన్నగా మధ్యలోకి మనకు కావాల్సినంత లెంత్లో అయితే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ డాట్స్ దగ్గర మాత్రమే ఒక చిన్న నాట్ ఇచ్చారు, సో అక్కడైతే మార్క్ చేసేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మనము బెల్ట్ యాడ్ చేస్తాం కదా లోపల పక్కకి, దానికోసం అయితే ఇలాగో చిన్న చిన్న పీసులని కట్ చేసుకుని అటాచ్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి పైన వైపు పక్కన అటాచ్ చేసుకోవాలి. అది దానికన్నా ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ మాత్రమే, అంటే ఒక పక్కన మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొచ్చుకోండి. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో బెల్ట్, దానికి ఈ నాట్లో బ్యాక్ డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక నాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్ని మీకు ఎంత లెంత్ కావాలో అంత అయితే కట్ చేసుకోండి. నార్మల్గా ఇది 9 ఇంచెస్ ఇచ్చారు లెంత్, నార్మల్గా సరిపోయిద్ది 34 సైజ్కి. మీకు ఇంకా చిన్న నెక్ కావాలంటే చిన్నగైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1 ఇంచ్ పెంచుకోవాలన్నా సరే పెంచుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రివర్స్లో ప్లేస్ చేసి ట్యాప్ చేస్తే మనకి ఆపోజిట్ సైడ్లో కూడా ఆ ప్రింట్ అయితే పడిపోయిద్ది. ఈజీగా నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద సైడ్న మనం ఇలాగ బెల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్నాక ఖర్చు బెల్ట్ 2 ఒకటే సైడ్ ఉండేలాగా పెట్టుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసుకొచ్చుకోండి. టాప్ అంటే ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకొచ్చుకోవాలన్నమాట. వేసుకున్నాక దాన్ని ఇప్పుడు లోపల వైపు పక్కకి ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అయిపోయిద్ది. మనం ఎక్కడ వరకు అయితే కుట్టేసామో అక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ అయిపోయిద్ది. మీకు కావాలంటే నీట్ ఫినిషింగ్ కోసం ఐరన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా వచ్చిద్ది. మనకి ఎక్కడైతే బ్యాక్ డాట్స్ కావాలో అక్కడ మార్కర్ తోటి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. అయినా ఈజీగా తెలుస్తున్నాయండి. బ్లౌజ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ దగ్గరే వచ్చినాయి. సో 4 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను నేను బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని
హాఫ్ ఇంచ్ వెడల్పులో మనం బ్యాక్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కర్ తోటి మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ డాట్స్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కింద వైపు పక్కన రఫ్ లాగుతారు. అంటే వెనక్కి ముందుకి 2-3 సార్లు కుట్లు లాగుతారు కదా, కానీ పైన మాత్రం అలా వదిలేస్తారు. అలా కాదు, పైన కూడా లాక్ చేయాలన్నమాట. బ్లౌజ్ కింద బెల్ట్ ఉంది కదా, మీరు కావాలంటే మిషన్ తోటి స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందాము. దీనికోసం ఇది ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్. దీనికి మిడిల్లో ఏంటంటే డాట్ రావాలి, అంటే మిడిల్ డాట్ దానికైనా దీనికైనా ఎక్కడ అటాచ్ అవ్వాలి అని తెలియడం కోసం డాట్ రావాలి. కానీ వీళ్ళు అలాంటి డాట్స్ అయితే ఎక్కడ ఏమి ఇవ్వలేదు. మనం ఖర్చు కోసం కూడా డాట్స్ పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా ఇవ్వలేదు. మనం సైజ్ చూసుకుని మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను చూసారా ఎలా అటాచ్ చేసుకోవాలో. ఈ ప్రిన్స్ కట్ని అటాచ్ చేసేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే ప్లేస్ చేసుకోండి. క్లాత్ని ఎక్కడా సాగదీయకూడదు. సాగదీశారంటే ఏమవుతుందంటే ఒక పీస్ ఏమో చిన్నది అవుతుంది, ఒకటేమో పెద్దది ఎక్కువైపోయి ఒక దానికి ఖర్చు ఎక్స్ట్రా వచ్చేసింది. అలా సాగదీయకోకుండా నార్మల్గా పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా వస్తాయి, ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాలేదు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కూడా యాడ్ చేయాలి. వీళ్ళు షేప్ బెల్ట్ వచ్చేసరికి చాలా పెద్దవి ఇచ్చారు, పైకి వచ్చేసేసి మరీ ఇంత పెద్ద షేప్ బెల్ట్ ఉండకూడదు. దీనికి ఏం చేయాలంటే నార్మల్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఏమో చిన్నదైపోయింది, షేప్ బెల్ట్ ఏమో పెద్దదైపోయింది అనమాట. ఇది ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇందులో. షేప్ బెల్ట్లు రెండింటికి మార్కర్తో మార్క్ చేసిన విధంగా కుట్టు అయితే వేసుకొచ్చుకోవాలి. కుట్టు వేసుకున్నాక షేప్ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ ఖర్చు పైన బాడీ పార్ట్ ఖర్చు రెండు పైకి తెలిసే విధంగా ఉంచుకుని ఇప్పుడు దీన్ని కూడా అటాచ్ చేసేది కూడా అదే సైడ్ ఖర్చు వచ్చేలాగా అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది షేప్ బెల్ట్ని అటాచ్ చేసేటప్పుడు మనకి క్రాస్గా రావాలి. అంటే నేను ఒకటే సైడ్ యాడ్ చేస్తున్నానండి, షేప్ బెల్ట్కి ఒకటే పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే చూడండి పైన బాడీ పార్ట్కి షేప్ బెల్ట్ మనకి ఒక చిన్న ఆ కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నరు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ప్లేస్ చేస్తే చిన్నగా కార్నర్ లాగా అలా ఇంటూ మార్క్ లాగా వచ్చింది అనమాట. అలా రావాలి. అలా వచ్చినప్పుడు ఆ మిడిల్ నుండి మనము కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇప్పుడు ఇలా చూస్తే లైన్గా వస్తుంది కదా, అలాగే మీరు ఎలా పడితే అలా అటాచ్ చేశారంటే మాత్రం అలా లైన్గా అయితే రాదు, కొంచెం క్రాస్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి ఒక్క సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్నాము, రెండో వైపు పక్కన కూడా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఖర్చు బయటికి తెలియదు, ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయింది. మీరు కావాలంటే రెండింటిని కలిపి ఖర్చు తెలిసేలాగైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దానికన్నా కూడా ఇది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. సో ఇంతకుముందు మనం షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే కుట్టు పైన కుట్టు వేసుకొచ్చుకుంటే చూడండి మనకు ఓన్లీ షేప్ బెల్టే కనిపించిద్ది, బాడీ పార్ట్ అంతా లోపల ఉండిపోయిద్ది అనమాట. సో దాన్ని ఇప్పుడు ఇలా బయటికి తీసేసుకోవడమే, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిద్ది. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేయడం అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువైతే ఎవరు కూడా చూడట్లేదండి. మనకి ఏంటంటే వీడియో చూడంగానే లెంత్ తక్కువ ఉండాలి, కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలన్నమాట. సో అందుకే మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది గైడెన్స్ అయితే ఇస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాక చూడండి రెండు ఈక్వల్గా వచ్చినాయి, ఎక్కువ తక్కువ రాలా. కొంతమందికి ఏంటంటే నేనైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్లు ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళిపోయాయి, అలా రాకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టీని అటాచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసరికి 1.5 ఇంచ్ వెడల్పు, కాజా పట్టి ఏమో 3 ఇంచులు వెడల్పు ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి కుడి చేతి పక్కన కాజా పట్టి, ఎడం చేతి పక్కనేమో హుక్స్ పట్టి యాడ్ చేసుకుంటాము. దాన్ని హుక్స్ పట్టి వచ్చేసరికి పైన వైపు పక్కన అటాచ్ చేసి లోపల వైపు పక్కకి పూర్తిగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుంటాము. చూడండి హుక్స్ పట్టి వచ్చేసరికి నేను ఫస్ట్ ఆ పీస్ని పైన వైపు పక్కన పాదం విడుతులో అటాచ్ చేసుకొచ్చుకున్నాను, తర్వాత లోపల వైపు పక్కకి ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు కాజా పట్టి వచ్చేసరికి లోపల వైపు పక్కన అటాచ్ చేసుకోవాలండి. బ్లౌజ్కి లోపల వైపు పక్కన అటాచ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని అంటే మనకి కాజా పట్టి అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు దగ్గరికి ఆ ఖర్చు అయితే వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. కాజా పట్టి వచ్చేసరికి పైన వైపు పక్కకి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుంటాము. హుక్స్ పట్టి ఏమో లోపల వైపు పక్కకి ఫోల్డ్ అయిపోయింది.
మనకి ఓకేనా. ఇక్కడ షేప్ బెల్ట్ చాలా పెద్దదైపోయింది అని చెప్తున్నాను. సో వేసుకుంటే కూడా ఈ డిఫరెన్స్ అయితే బాగా తెలిసిందండి. షేప్ బెల్ట్ పైకి వచ్చేస్తుంది, బాడీ పార్ట్ ఏమో చిన్నదైపోయింది, షేప్ బెల్ట్ ఏమో పెద్దదైపోయింది. ఇక్కడ బ్యాక్ నెక్ను కూడా వాళ్ళు ఇచ్చినట్టుగానే సేమ్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా మీకు ఏదన్నా డిజైన్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకున్నాక షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్ చేసుకునే కన్నా ముందు ఎందుకు చూపిస్తున్నానంటే, క్రాస్ పీసులు కట్ చేసి మనకి నెక్ కుట్టుకోవాలనుకున్న వాళ్ళు షోల్డర్ జాయింట్ చేసుకున్నాక కుట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఏదైనా క్యాన్వాస్ పేపర్ యూస్ చేయాలంటే కనుక ముందు ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు నెక్ కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోండి, నీట్గా వచ్చిద్ది. ఓకేనా. చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏం చెప్తున్నానంటే, ఇలాగ క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే కనుక మీరు షోల్డర్ జాయింట్ చేసుకోకముందు నెక్ని కుట్టుకోండి. ఓకేనా. మీరు అలా కాకుండా క్రాస్ పీస్ వేసుకుంటున్నారు అనుకోండి మెడకి నెక్కి, సో అప్పుడు ఏంటంటే షోల్డర్ జాయింట్ చేసుకున్నాక ఆ క్రాస్ పీసులని అటాచ్ చేసుకోవాలి. నేనైతే షోల్డర్ జాయింట్ చేయలేదు, ఎందుకంటే ఈ పీసులని అటాచ్ చేసుకుంటున్నాను కాబట్టి క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్యాన్వాస్ పేపరు 1 ఇంచు లోపే ఉందండి వెడల్పు. దానికి నేను ఖర్చు కూడా చూడండి, ఆ క్యాన్వాస్ పేపర్కి అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇంచు ఖర్చు కూడా వదిలేసాను ఫ్యాబ్రిక్కి. వాటిని ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన అంటే పైన వైపు పక్కనే ప్లేస్ చేసుకుని పాదం వెడల్పులో కుట్టు అయితే వేసుకొచ్చుకున్నాను. అటాచ్ చేసుకుని కుట్టుకున్నాక మనకి కార్నర్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే రౌండ్ పార్ట్ తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నాట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేదంటే మనం స్టిచ్ చేసిన ఆ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు కట్ అయిపోతాయి. నాట్స్ పెట్టుకున్నాక మనకి క్యాన్వాస్ ఉంది చూసారా, ఆ క్యాన్వాస్ లోపల వైపు పక్కన ఖర్చు 2 ఒకటే పక్కకి వచ్చేలాగా పెట్టుకుని టాప్ స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. ఓకేనా. టాప్ స్టిచ్ వేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసామంటే నీట్గా ఫోల్డ్ అయిపోయిద్ది. మనకి ఎక్కడ వరకు అయితే కుట్టుబడిందో అక్కడ వరకే నీట్గా లోపలికి అయితే ఫోల్డ్ అయిపోయిద్ది. సేమ్ ఇదే విధంగా నేను ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా అట్లానే అటాచ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కడన్నా అర్థం కాలేదు అంటే ఇంకొకసారి వెనక్కి పెట్టుకోండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఇప్పుడు మనం క్యాన్వాస్ అటాచ్ చేసి ఉన్నాం కదా, ఆ అటాచ్ చేసిన 2 ఒకటే పక్కకి వెళ్ళేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. తిప్పి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయండి. ఓకేనా. మనకి ఏదైతే నెక్కి అటాచ్ చేసిన క్యాన్వాస్ పార్ట్ ఉందో ఆ క్యాన్వాస్ పార్ట్ రెండిటిని కలిపి ఒకటే సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను. దేనికి అది సపరేట్ సైడ్ అయితే ఫోల్డ్ చేయలేదు. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల చూడండి పైకి ఇలా నీట్గా కనిపిస్తుందా, లోపల వైపు పక్కన కూడా ఖర్చు తెలియకోకుండా ఆ నెక్ పార్ట్ వరకు నీట్గా లోపల వైపు పక్కకి ఫోల్డ్ అయిపోయింది. అలాగే అదే కాకుండా మీరు సపరేట్గా అటాచ్ చేశారంటే ఆ ఖర్చు పైకి తెలుస్తూ ఉంటుంది. మీరు బ్లౌజ్ వేసుకున్నా సరే ఒక్కొక్కసారి బయటికి తెలిసిద్ది ఆ ఖర్చు. ఓకేనా. ఇప్పుడు స్లీవ్ని కూడా అటాచ్ చేసుకుందాము. స్లీవ్కి చూడండి కింద వైపు పక్కన ఖర్చుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మీరు స్ట్రైట్గా కట్ చేశారు అంటే అది ఫోల్డ్ చేసినప్పుడు మనకి పైకి, నేను ఇందాక ఫోల్డ్ చేసి చూపించాను కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఖర్చు అక్కడ సరిపోదన్నమాట. అందుకోసం అని చెప్పి వీడియోలో చూపించిన విధంగానే కట్ చేయండి. కట్ చేసుకుని ఇప్పుడు లోపల వైపు పక్కకి సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి నేను ఎక్కువ వెడల్పు వదిలిపెట్టాను కదా, ఎంత వెడల్పు వదిలిపెట్టానో అంత వెడల్పులో ఫోల్డ్ చేసి మీరు మిషన్ తోటైనా సరే కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ చేసుకుంటున్నాను, అందుకే కుట్టు వేయలేదు. ఓకేనా. ఇప్పుడు మనం స్లీవ్ని అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేలాగా, బ్యాక్ది బ్యాక్కి వచ్చేలాగా షోల్డర్ పైన స్లీవ్ని రైట్ పార్ట్ టచ్ అయ్యేలాగా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లీవ్ని షోల్డర్ దగ్గర నుండి మాత్రమే జాయింట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి మిడిల్ దగ్గర నుండి ఒక సైడు, తర్వాత మళ్ళీ మిడిల్ నుండి ఇంకొక సైడు వచ్చేలాగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లీవ్ను కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ సాగదీయకూడదండి. సాగదీయకుండా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కువ తక్కువలు ఖర్చులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది 34 సైజ్ కదా, ఎంతవరకు పెట్టుకోవాలన్నది వాళ్ళు నాట్స్ ఇవ్వలేదు. సో 34లో హాఫ్ అంటే 17 ఇంచులు వచ్చింది కదా, 17కి ఇక్కడ మిడిల్లో 8.5 రావాలి. అటు సైడు ఒక 1 ఇంచ్ అని, ఇటు సైడ్ ఏమో 17 అని నెంబర్ అని మీకు తెలియడం కోసం ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చున్నాను.
మిడిల్‌లో 8½ వచ్చిందనమాట. అట్లా అంటే ఖర్చులు అంటే ఏం లేదండి. మీరు ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారేమో. మనం ఖర్చులు వదిలిపెట్టుకోవాలి కదా సైడ్‌లో. అవి అటు సైడు, ఇటు సైడు 2 వైపులా 1.5 ఇంచు, 1.5 ఇంచు ఖర్చులనమాట. అవి ఎంత రావాలి అన్నది వాళ్ళు మార్క్ చేయలే కాబట్టి నేను అక్కడ వెడల్పు చూసుకున్నాను అంతే. ఓకేనా. కింద వైపు పక్కన గానీ, చంక దగ్గర గానీ 2 వైపు పక్కల 1.5 ఇంచు, 1.5 ఇంచు నేను ఖర్చులైతే మార్క్ చేసున్నాను. స్లీవ్ దగ్గర వచ్చేసరికి 6.5 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే 6 ఇంచులే నేను కొంచెం లూజ్‌గా వాడతాను కాబట్టి సో 6.5 పెట్టుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసేసుకోండి పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం. మీరు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే కొంచెం క్లాత్‌ని లాగినట్టుగా పట్టుకోకండి. ఎందుకంటే ఎక్కువ తక్కువలైపోతాయి. అందుకోసం అని చెప్పి. సైడ్ జాయింట్ కూడా చేసేసుకుంటే ఇలా కంప్లీట్ అయిపోయిద్ది బ్లౌజ్ అయితే. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ కానీ, షేప్ బెల్ట్ 2 ఈక్వల్‌గా వస్తాయి. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు గనక నీట్‌గా ఎక్కడ క్లాత్‌ని సాగదీయకోకుండా కుట్టాము అంటే చంకల దగ్గర గానీ, బ్లౌజ్‌కి కింద వైపు పక్కన గానీ ఎక్కువ తక్కువ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో ఇంతే అండి వీడియో. నేను స్టిచ్చింగ్ చేసి చూపించకపోయినా సరే మార్కర్ తోటి మార్క్ చేసి ఎలా కుట్టుకోవాలన్నది అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.